అందరికీ మనం 45 డేస్ ప్లాన్లో భాగంగానే సైకాలజీ వైయక్తిక భేదాలు లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. 50 బిట్స్ వరకు ఇచ్చాను. ఈ బిట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనమాట. చివరి వరకు చూడండి. ఇక్కడ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క ముఖ్య లక్షణం. ప్రాగుక్తీకరణ అంటే అంచనా వేయడం. అంచనా వేయడం అనేది దేనికి సంబంధించినది? ద రైట్ ఆన్సర్ ఈ సహజ సామర్థ్యం. డేనియల్ గోల్మన్ ఈ భావనను ప్రచారం చేశారు. డేనియల్ గోల్మన్ అనేటటువంటి వ్యక్తి ఈ భావనను ప్రచారం చేశారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాత్మక ప్రజ్ఞ. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు. చూడండి, శాబ్దిక అనలేదు, శాబ్దికేతర అన్నాం. సో శాబ్దిక అయితే ఓన్లీ అక్షరాస్యులకే, కానీ శాబ్దికేతర అనేది అక్షరాస్యులకి వాడవచ్చు, నిరక్షరాస్యులకు కూడా వాడవచ్చు అనమాట. సో 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఒకటి స్వతసిద్ధంగా వస్తుంది. క్రింది వాణిలో ఒకటి స్వతసిద్ధంగా వస్తుంది. సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు. వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఈ క్రిందిది ఉపమాపని కాదు. చూడండి, వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఈ క్రిందిది ఉపమాపని కాదు. చిత్ర పూరణం ఉంటుంది, చిత్ర క్రమీకరణం కూడా ఉంటుంది, వస్తు సమాఖ్య కూడా ఉంటుంది. ఈ చిత్ర నిర్మాణం అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, డిఏటి అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయుటలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి? ప్రత్యేక వృత్తుల కోసం ఉద్యోగులను ఎంపిక చేయాలంటే మరి ఏ పరీక్షలకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి? సహజ సామర్థ్య పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏంటి? వ్యక్తిలోని అభ్యసన శక్తిని ప్రజ్ఞ అనొచ్చు. అమూర్త ఆలోచన శక్తిని ప్రజ్ఞ అనొచ్చు. గ్రాహ్యక శక్తిని ప్రజ్ఞ అనొచ్చు. మరి ప్రత్యేక వృత్తిలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని ప్రజ్ఞ అనలేమన్నమాట. ప్రత్యేక వృత్తిలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటాం తప్ప అది ప్రజ్ఞ కాదు. నెక్స్ట్ వన్, ఒక కుమ్మరి కుండలు చేసేటటువంటి పనిలో ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞ అనేది థార్న్డైక్ ప్రకారం దేనికి సంబంధించినది? ఇది ఒక పని అన్నారు కదా, యాంత్రికమైనది. సో యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, WISC విస్క్లో ఉండేటటువంటివి ఏంటి? విస్క్ అనేటటువంటి పరీక్షలో మాపనిలో ఉండేటటువంటివి ఏమిటి? 5 శాబ్దిక మరియు 5 అశాబ్దిక పరీక్షలు అనేటటువంటివి ఉంటాయి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ బహుళ ప్రజ్ఞకు సంబంధించి అన్నమాట. ఈ గ్రంథ రచయిత ఎవరు? హోవర్డ్ గార్డెనర్. డేనియల్ గోల్మన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సాధించిన సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం అనేటటువంటిది ఎంత ఉంటుందని చెప్పారు? ఎంత శాతం ఉంటుందని చెప్పారు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క శాతం ఎంత అని చెప్పారు? 80% అనేది ఆయన యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్, an enquiry into human faculty and its development. ఈ గ్రంథ రచయిత ఎవరు? గ్రంథం అనేది మరి గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. మరి ఈ గ్రంథం అనేది దేనిపై రచించబడింది? వైయక్తిక భేదాలపైన రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గణిత సమస్యలను భౌతికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. సో ఇలాంటి సామర్థ్యంను థార్న్డైక్ ఏ ప్రజ్ఞగా భావించారు? ఇలాంటి సామర్థ్యాన్ని థార్న్డైక్ ఏ ప్రజ్ఞగా భావించారు? అమూర్త ప్రజ్ఞ. గణిత సమస్యలు అనగానే అమూర్తం. సో గణితం అంటేనే అమూర్తం, కంటికి కనిపించదు. అమూర్త ప్రజ్ఞ. 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయునిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞామాపని ఎంపిక చేసుకుంటావు?
వ్యక్తిగతంగా మాపనం చేయడానికి, సామూహికంగా కాదు వ్యక్తిగతంగా. సో ఈ క్రింది వాటిలో వెస్లర్ ప్రజ్ఞామాపన అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సుబ్బు అనేటటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకుంటకు ఒక ఉపాధ్యాయునిగా నీవు ఉపయోగించదగినటువంటి పరీక్ష ఏమిటి? ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకుంటకు ఒక ఉపాధ్యాయునిగా నీవు ఉపయోగించదగినటువంటి పరీక్ష ఏంటి? జిఏటిబి అనేటటువంటిది అనమాట. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100 అయితే మరి అతని యొక్క మానసిక వయస్సు అనేది మరి దేనికి సమానం, లేదా ఎలా ఉంటుంది? అతని యొక్క మానసిక వయస్సు మరియు శారీరక వయస్సు యొక్క రేషియో ఎట్లా ఉంటుంది? ప్రజ్ఞాలబ్ధి అనేది 100 అయింది అంటే అతని యొక్క మానసిక వయస్సు మరియు శారీరక వయస్సు సమానంగా ఉన్నదని అర్థం. నెక్స్ట్ వన్, 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనిలో 1905 స్కేల్ కంటే ఎన్ని అదనపు అంశాలు అనేవి చేర్చారు? 29 అదనపు అంశాలు అనేవి చేర్చారు. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అనినవారు ఎవరు అని చెప్పినవారు? డేర్బాన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అది ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అభిరుచి అని అనినవారు ఎవరు? ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అభిరుచి అంటారనమాట. సో ఈ విషయాన్ని చెప్పిన వారు ఎవరు? జేపీ చాప్లిన్. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతరశక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? స్పియర్మన్. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? మెక్డోగల్. ఇతరులను తెలివిగా ఆకర్షించి మెప్పించడం అనేది దేనికి సంబంధించినది? ఇది ఒక సాంఘిక ప్రజ్ఞ. ఎందుకంటే ఇది పని చేయడం కాదు, అంటే ఇతరులతో ఎలా మెసులుకున్నారు సమాజంతో. సో అది ఒక సాంఘిక ప్రజ్ఞ అన్నమాట. నెక్స్ట్ వన్, 1911లో రూపొందించినటువంటి బినే సైమన్ పరీక్ష ఏ వయస్సు వారికి ఉద్దేశించబడింది? 3 నుండి 13 సంవత్సరాల వయస్సు వారికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్, ఉన్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? అంటే ఇది న్యూ ప్రకారమే ఇదన్నమాట. ఉన్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? 110 to 130 ఉంటుంది. 110 to 130. ప్రజ్ఞా విభాజనం నాకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ప్రజ్ఞా విభాజన వక్రరేఖని వేశారు కదా ఎవరు? టెర్మన్ మెర్రిలో విభాజన రేఖను రూపొందించారు. అయితే ఇది దాదాపు సామాన్య సంభావ్యత వక్రరేఖను పోలి ఉంటుంది. సో అధిక సంఖ్యలో సగటు ప్రజ్ఞావంతులు వస్తున్నారనమాట. వాళ్ళు ఎవరో ఎంత నుంచి ఉంటారు? 90 నుంచి 110 మధ్యలో ఉంటుందన్నమాట ప్రజ్ఞాలబ్ధి వాళ్ళది. అధిక సంఖ్యలో సగటు ప్రజ్ఞ గలవారు జనాభాలో ఎక్కువ మంది ఉంటారు. సో ఈ క్రింది వానిలో ఈ 3 కూడా సరి అయినవే. కొంతమంది యొక్క ప్రజ్ఞ శూన్యంగా ఉంటుందనేది రాంగ్. ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రజ్ఞ కూడా శూన్యం కాదు, వాళ్ళకి ఎంతో కొంత ప్రజ్ఞ ఉంది అని అని చెప్పారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేటటువంటి పరీక్ష అనేది ఇది ఎటువంటి పరీక్షకు సంబంధించినది? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది ఇది అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, శక్తి పరీక్ష. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, CAVD అనేటటువంటి ఒక ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? CAVD అనే ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు అంటే థార్నడైక్ రూపొందించారు. నెక్స్ట్ వన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? థార్నడైక్.
థార్నడైక్ రూపొందించినటువంటి సిఏవిడిలోని లేని అంశం ఏమిటి? ఈ సిఏవిడిలో లేని అంశం ఏంటి? నిర్దేశాలు ఉంటుంది, అంకగణితం కూడా ఉంటుంది, పదజాలం కూడా ఉంటుంది. సో ఈ అవబోధము అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, థర్స్టన్ రూపొందించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో లేని అంశం ఏంటి? ఈ సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం ఇవన్నీ ఉంటాయి. ఈ పదజాలము అనేది ఉండదు. పదధారాలతో ఉంటుంది తప్ప పదజాలం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, విభిన్న ఆలోచనయే సృజనాత్మకత. విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని నిర్వచించిన వారు ఎవరు? గిల్ఫర్డ్ అన్నమాట. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతంలోని కారకాలు ఏమిటి? గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో కారకాలు ఏంటి? 5 విషయాలు, 5 ప్రచాలకాలు, 6 ఉత్పన్నాలు. 5 × 5 × 6. సో 150 కారకాలు ఉంటాయని తెలియజేశారనమాట. నెక్స్ట్ వన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. గ్రంథ రచయిత ఎవరు? డేనియల్ గోల్మన్. ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి అన్నమాట. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడిగా పేరుగాంచిన వారు ఎవరు? సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడిగా పేరుగాంచిన వారు ఎవరు? సిఎల్ హాల్. క్రింది వానిలో సరికాని జత ఏది? సంచిత మాపని గట్మన్, సంకలన మాపని లైకర్ట్, సాంఘిక అంతరాల మాపని బొగార్డెస్, సాంఘిక మితి మెరినో కదా రూపొందించారు. సో థర్స్టన్ అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, 1916 స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు ఎవరు? ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1916. లూయిస్ టెర్మన్. బాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక ఇది సామూహిక కాదు. సో వైయక్తికలోని అశాబ్దిక పరీక్ష అన్నమాట. సో వైయక్తికలో అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ వన్, 90 నుంచి 110 మధ్య ప్రజ్ఞాలబ్ధి గలవారు ఎవరు? చెప్పాం కదా, సంభావ్యత వక్రరేఖలో అత్యధిక శాతం మంది 90 నుంచి 110 మధ్యలోనే ఉంటారు. వీళ్ళే సగటు ప్రజ్ఞావంతులు అన్నమాట. నెక్స్ట్ వన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మళ్ళీ రిపీట్ అయింది, ఏమనుకోవద్దు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత థార్న్డైక్. నెక్స్ట్ వన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు హోవార్డ్ గార్డెనర్. సరళత, ధారాళత, నవ్యత మొదలైనవి ఈ క్రింది వాటికి చెందుతాయి. సరళత, ధారాళత, నవ్యత మొదలైనవి ఈ క్రింది వీటికి చెందుతాయి. సృజనాత్మకతకు చెందుతాయి. సృజనాత్మకత. క్రింది వానిలో వైఖరి యొక్క గుణం కానిది ఏమిటి? వైఖరికి 3 గుణాలు ఉంటాయి. వైఖరికి 3 గుణాలు అనేవి ఉన్నాయి. ఏంటి? దిశ, తీవ్రత, వ్యాప్తి. దిశ, తీవ్రత, వ్యాప్తి. దిశ అంటే పాజిటివా నెగిటివా అంటే వైఖరి అనేది ఒక వ్యక్తి పైన మనం పాజిటివ్గానే ఆలోచిస్తున్నామా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, అది ఏ దిశలో ఆలోచిస్తున్నాం. తీవ్రత ఎంత మేరకు, ఎంత అంటే పాజిటివ్గా ఆలోచిస్తే లైట్గా ఆలోచిస్తామా డెప్త్గా ఆలోచిస్తామా, నెగిటివ్గా ఆలోచిస్తే లైట్గా ఉందా డెప్త్గా ఉందా, అది తీవ్రత అనమాట. వ్యాప్తి. సో ఇలా వైఖరికి 3 రకాల గుణాలు అనేవి ఉన్నాయి. ఈ విషయము అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, ఒక విషయం పట్ల వ్యక్తి ఎంత బలంగా ఉన్నారో, ఒక విషయం పట్ల వ్యక్తి యొక్క వైఖరి ఎంత బలంగా ఉన్నాయో తెలియజేసేటటువంటి వైఖరి గుణం ఏంటి? ఎంత బలంగా ఉంది, ఎంత డెప్త్గా ఉంది అనేది తెలుసుకునేది తీవ్రత అన్నమాట. నెక్స్ట్ వన్, సాంఘిక మితి అనేది దీనిని మాపనం చేస్తుంది. సాంఘిక మితి అనేది దేనిని మాపనం చేస్తుంది? ఇది ఒక వైఖరి మాపని. చెప్పాం కదా ఇంతకుముందు, సంకలన మాపని, సంచిత మాపని ఇవన్నీ కూడా తుల్య ప్రత్యక్షాల విరామాల మాపని, సాంఘిక మితి ఇవన్నీ కూడా వైఖరి మాపనలు అన్నమాట. నెక్స్ట్ వన్, నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రవర్తనలని ఏమంటారు?
అంటే నిలకడగా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసేటటువంటివి, ప్రతిరోజు ఒకే రీతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రవర్తనలను ఏమంటారు అంటే అలవాట్లు అంటారు. అంచెలంచెలుగా ఆలోచించేటటువంటి విధానానికి గల పేరేంటి? అంచెలంచెలుగా ఆలోచించే విధానానికి గల పేరు వివేచన. వివేచన. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే. తన ఆలోచనలు ఎలా ఆలోచించగలుగుతున్నాను అనేది చెప్పేసి తన గురించి తాను ఆలోచించడమే. దాన్ని ఏమంటారంటే మెటాకాగ్నిషన్ స్వబుద్ధి అంటారు. మెటాకాగ్నిషన్ స్వబుద్ధి అంటారు. నెక్స్ట్ వన్, ఆగమనాత్మక వివేచనకు ఉపయోగపడేటటువంటి ఆలోచన రకం ఏంటి? ఆగమనాత్మక వివేచనకు ఉపయోగపడేటటువంటి ఆలోచన రకం హేతుబద్ధ ఆలోచన. హేతుబద్ధ ఆలోచన. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.